హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే ఎన్నికల హామీలను నెరవేరుస్తుంటే ప్రజల్లోనే కొన్ని వర్గాల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. మహాలక్ష్మి పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆటో డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. ఆటో డ్రైవర్ల మొరను రేవంత్ సర్కార్ ఆలకించింది. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తేవడంతో ఆటోలకు గిరాకీ తగ్గి డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. త్వరలోనే వారి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా సదుపాయాన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేసింది. కానీ అదే సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నందుకు ఆటో డ్రైవర్లు మాత్రం డీలా పడ్డారు. ప్రభుత్వం తమ పట్టు కొడుతుందని మండిపడ్డారు. కొందరు డ్రైవర్లు అయితే కంటతడి పెట్టుకున్నారు. తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆవేదన పడ్డారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆటో డ్రైవర్లు బాధపడవద్దని, వారు కూడా తమ సోదరులేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారికి తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కొంచెం ఓపిక పట్టాలని కోరారు. ప్రజాభవన్లో సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులతో సహా ధరణి, పింఛన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యలపై బాధితులు విజ్ఞప్తులు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాధితులు తమ విజ్ఞప్తులు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు సమస్య ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని మంత్రి పొన్నం అన్నారు. అయితే వారి కోసం ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ల సమావేశమై సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషిస్తామని పేర్కొన్నారు. ఎవరూ బాధపడవద్దని, ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అయితే కొంత ఓపిక పట్టాలని సూచనలు చేశారు. మంత్రి పొన్నం పాల్గొన్న ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 5,126 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో చాలా వరకు తమ సొంత ఇల్లు లేదనే సమస్యనే ప్రభుత్వం ముందుకు తెచ్చారు. నిరుద్యోగ విజ్ఞప్తులు కూడా చాలా ఉన్నట్లు తెలిసింది. అందరి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఆటో డ్రైవర్ల మొరను రేవంత్ సర్కార్ అయితే ఆలకించింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.